మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ దండలు. ఇక ఇవాళ నేను బోధన్లోని అతి పురాతనమైన దేవాలయానికి వచ్చేసిన. సో ఇక్కడ హనుమంతుడు స్వయంభూగా వెలిసింది. హనుమాన్తో పాటు గర్భాలయం ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఏదైతే పూజారి నించున్నాడు, ఇదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. అంటే దాదాపు ఇక్కడ నుంచి ఒక 10 మెట్ల వరకు ఉంటాయి అనమాట. సో అట్లా గర్భాలయం దగ్గర ఉండే స్వామివారిని చూస్తున్నాం. గర్భాలయం అంటే మనకి ఎప్పుడు కూడా గుడి లోపల గర్భాలయం కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఏదైతే విగ్రహం మనం దర్శనం చేసుకుంటున్నామో అది పురాతన హనుమాన్ విగ్రహం, స్వయంభూగా వెలిసిన స్వామి. సో హనుమాన్ తో పాటు మనం ఎవరైనా తొలుత పూజలో అందించేది గణపతికి. సో గణపతి కూడా అక్కడ స్వయంభూగా వెలిసిందని చెప్తున్నారు సప్తమాత్రికలు. అండ్ దాంతో పాటు అమ్మవార్ల పూజలతో పాటు అక్కడ నాగేంద్రుడు కూడా ఉన్నాడు అనమాట. అండ్ దాంతో పాటు నంది, శివుడు కూడా గర్భాలయంలో కొలువుదీరు. సో ఇదంతా కూడా ఈ ఆలయ చరిత్రకు సంబంధించి నేను 2 మాటల్లో చెప్పే చరిత్ర మాత్రం. కానీ ఇక్కడ మనం చూస్తుంటే నిన్నటి వరకు కూడా చాలా ప్రశాంత వాతావరణం టెంపుల్లో ఎవరు వచ్చి వాళ్ళు పూజలు చేసుకుని పోయేటోళ్ళు. అండ్ దాంతోపాటు టెంపుల్లో ఇంకో పురాతనమైన శివలింగం, నంది, ఇవి 2 కూడా నిన్నటి వరకు కూడా పూజలు అనుకుంది. సో ఒక్కసారి మనం ఈ మార్క్స్ ఏవైతే చూస్తున్నాం కదా, ఇక్కడ నందీశ్వరుడు అండ్ శివుడు, ఈ 2 కూడా విగ్రహాలు తొలుత ఇక్కడే ఉండేవి. సో ఎవరైనా ఫస్ట్ ఎంట్రీ అవుతూనే గణపతికి దర్శనం చేసుకుంటారు, కానీ ఇక్కడ బుధాన్ గ్రామస్తులు మాత్రం తొలుత ఇక్కడ ఉండే స్వామివారి దర్శనం చేసుకొని పోయేటోళ్ళు. సో ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత శివుడిని, నందిని, ఆ తర్వాతే ఉండే ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళేవారు. సో ఒక్కసారి మనం ఆ గుడి దగ్గర గుడి చూస్తుంటే ఇప్పటికీ అట్లా స్వయంభూగా వెలిసిన స్వామివార్లు మనకు కనిపిస్తున్నారు. అండ్ దాంతో పాటు ఇక్కడ మరి ఒకే గుడిలో 2 ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎందుకున్నాయనే డౌట్ నాకు కూడా వచ్చింది, అండ్ మీకు కూడా వచ్చి ఉంటది. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్వామివారు ప్రతిష్ఠించిన స్వామివారు అనమాట. అండ్ తొలుత ఈ గుడి కట్టిన తర్వాత కింద ఏదైతే గర్భాలయం దగ్గర ఉండే స్వామి అని నేను చెప్పినా కదా, ఆ స్వామిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించే ప్రయత్నాలు మస్తుగానే చేశారు. కాకపోతే ఆ స్వామి అక్కడ నుంచి కదలేడు. అందుకనే విగ్రహం, మరి గుడి కట్టిన తర్వాత విగ్రహం అయితే పెట్టాలి. అండ్ దట్టు ఇది హనుమాన్ గుడి అని అందరికీ ఎరకనే, అందుకని ఇక్కడ హనుమాన్ విగ్రహం తెచ్చి ప్రతిష్ఠించి పూజలు చేశారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఆ తర్వాత సీన్ ఏమైంది, అసలు ఎందుకు గ్రామస్తులు ఇంత ఆగ్రహం పైన ఉన్నారు?